గురుదేవ, నేను తమరి ఈ పవిత్ర ఆశ్రమంలో అడుగుపెట్టినప్పుడు తమరు శివారాధనలో లీనమై ఉన్నారు. అప్పుడే నువ్వు ప్రతిబంధకంలా వచ్చావు. గురుదేవ, కృపతో ప్రతిబంధకం మాట మర్చిపోండి. ఆ ఆరాధన విషయం నాకు చెప్పండి. ఇంకో సంగతి చెప్పండి, పరమశివ శంకరులను తమరేమడుగుతున్నారు? మేమొక అహంకార పూరిత నారిపోయి ఆమె అపరాధానికి ప్రతీకారం తీర్చుకోవాలి. ఆమెకి ఏ సుఖము లేకుండా చేసి దుర్దశ అనే కందకంలో పడవేయాలి. కానీ అసలు బాధ ఏమిటంటే మా శిష్యుడే మాకు విశ్వాస ఘాతకుడయ్యాడు. మేమందుకనే మహాదేవుని ప్రార్థిస్తూ ఉన్నాము. మా శిష్యుని మనస్సులో అతని పత్నిపై ప్రేమని కాకుండా క్రోధాన్ని ఉత్పన్నం చెయ్యమని. అంటే పరమశివ శంకరులు తమ విచిత్ర ప్రార్థన ఆలకిస్తారా గురుదేవా? మేము ఎన్నో ఏళ్లుగా శివ పూజ చేస్తున్నాము. ఆయన మా ప్రార్థనని అంగీకరించవలసింది. ఆయన ఆలకించకుంటే మేమే స్వయంగా మా శిష్యుని హృదయంలో క్రోధ బీజాల్ని నాటుతాం. గురుదేవా, తమరి రూపం ఎంతో భయానకంగా ఉంది. మా శిష్యుడు వజ్రసేనుడు మా ఆదేశాన్ని పాటించి సుమతికి సకల బాధల్ని కలిగించవలసింది. ఇది మా నిశ్చయం. మహారాణి సుమతి, రాజవైద్యులు అన్నారు ఇప్పుడు నీకు నెలలు నిండాయి అని. ఏ రోజైనా నువ్వు మా యువరాజుకి మాతవే అవ్వగలవు. మేము ఆ రోజుకై ఆతృతతో ప్రతీక్షిస్తున్నాం. మేము యువరాజు జన్మోత్సవాన్ని వైభవంగా జరిపిస్తాం. తమరు నా దుర్భాగ్యాన్ని సౌభాగ్యముగా మార్చేశారు. నేనైతే ఆ సంఘటన తర్వాత జీవితం అంటే విరక్తి పొందాను. విధాత లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి సుమతి. మేము నిజంగా చకితులమయ్యాం మా హృదయ పరివర్తన చూసిన తర్వాత. మహారాజు వజ్రసేన, వెంటనే బయటికి రండి. మేము రాజగురువు ధూర్జటి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. రాజగురువు ధూర్జట ఈ సమయాన ఇక్కడ? మాకు తెలుసు అంతఃపురం నుండి తమరు మా ఆహ్వానాన్ని వింటున్నారు అని. ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యొద్దు, లేదంటే పరిణామం అతి భయానకంగా ఉంటుంది. రాజగురువు ఆవేశంలో ఉన్నారు. మేము శీఘ్రమే వెళ్ళాలి సుమతి. మేము ఆయన క్రోధాన్ని శాంతింపచేయ ప్రయత్నిస్తాము. గురుదేవులకు ప్రణామం. కృతజ్ఞ వజ్రసేన, నువ్వు కాళ్ళ వేళ్ళ పడి మా శిష్యుడవయ్యావు. మేము నువ్వు అడిగినవన్నీ కాదనక ఇప్పించావు. అయినా నువ్వు మా ఆదేశాన్ని అవహేళన చేస్తావా? పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి గురుదేవా. పూజ్య పితరులు మహారాజు చిత్రాంగదులు అకస్మాత్తుగా స్వర్గవాసులైనారు. ఇంకా అవన్నీ మాకు తెలుసు. నువ్వు చెప్పదలుచుకున్నదేమిటి? నువ్వు దశార్ణ దేశ రాజువు కాగాని మా గొప్పదనం తగ్గిపోయిందా? మా ఆదేశాన్ని పాటించడం ఏమాత్రం ఆవశ్యకమనుకోలేదా? అన్ని ఆదేశాలకి ఒక పరిమితి ఉంటుంది గురుదేవా. రాజకుమారి సుమతితో మా వివాహం అయిన తదుపరి తమరి ఆదేశ పరిమితి అంతమైంది. ఇంకా ఆ పిమ్మట ఏది ఉచితమనుకున్నామో అదే చేశాం. అంటే నువ్వు మాకు నీ రాజగురువుగా గౌరవాన్ని ఇవ్వగొరట్లేదా? అంటే ఇక నువ్వు మాకు శిష్యుడవు కాదా? ఆ జన్మాంతం మేము తమరి శిష్యునిగా ఉండేందుకు మాట ఇచ్చాము. తమరు ఏ ప్రతిజ్ఞ నాతో చేయించారో దానిని పూర్తిగా మేము నిలబెట్టుకుంటాము. నువ్వు నీ ప్రతిజ్ఞను మరచిపోయావు వజ్రసేన. దశార్ణ దేశ పాలకుని అవ్వగానే నీ మనస్సు మారిపోయింది. ఏ అహంకార స్త్రీ యొక్క అహంకారాన్ని నాశనం చేస్తానని నువ్వు మా ముందర ప్రస్తావించావో ఆమె మోహజాలంలోనే చిక్కుపడిపోయావు. ఏ వివాహం శత్రుత్వానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కాగా దాన్ని నువ్వు నీ భోగ విలాసాల సాధనంగా మార్చుకున్నావు. నీవు నీ కర్తవ్యం నుండి విముఖుడవయ్యావు. నీవు నీ గురువుకే విశ్వాసఘాతం చేశావు వజ్రసేన.
ఇక దాని దుష్పరిణామం నుంచి నీవు తప్పించుకొనలేవు. క్షమించండి గురుదేవా. ధర్మపత్ని ఎడల కూడా పతికి కొంత కర్తవ్యం ఉంటుంది. ఆమె అతని సంతానానికి మాతగా గౌరవాన్ని పొందుతుంది. ఆ కర్తవ్యం నుండి మేము ఎలా తప్పించుకోగలం? వజ్రసేన, రాజు అయిన పిదప నువ్వు పలుమార్లు మా ఆదేశాన్ని అవహేళన చేశావు. మేము మాటిమాటికి పిలిచినా కూడా నువ్వు మా ఆశ్రమానికి రాలేదు. ఇది మాకు ఘోర అవమానం కాదా? కాదు గురుదేవా, మాకు తమరి గౌరవం గురించి పూర్తి ధ్యాస ఉంది. మాకు తెలుసు, తమ వంటి జ్ఞాని గురువు ఈ విషయాలు సులువుగా తెలుసుకోగలరు. గడిచిపోతున్న కాలంతో పాటు సంబంధాలలో మార్పు వస్తుంది అని. శత్రుత్వాన్ని ఎక్కువ కాలం మనసులో ఉంచుకునే వ్యక్తి తనకు తానే శత్రువుగా మారిపోతాడు. అందుకనే మేము సుమతి ఎడల ఉన్న శత్రుత్వాన్ని మిత్రత్వము, స్నేహము, ఇంకా కర్తవ్యాలుగా మార్చే నిశ్చయం చేశాము. ఇప్పుడు మేము మా కాబోయే యువరాజుకి తండ్రిని కాబోతున్నాము. అందుకని ధర్మపత్నికి అసలైన ప్రేమని చూపడం ఇప్పుడు మా కర్తవ్యంగా మారింది. మార్చేసే ఈ కర్తవ్యాన్ని, ఇంకా ఆ కర్తవ్యాన్ని పాటించు. ఏ శిష్యుడైనా గురువు కొరకు చేసేది. వజ్రసేన, ఇది మా ఆదేశం. అదే సుమతిని కూడా దగ్గర ఉంచుకొని ఆమెపై ప్రతీకారం తీర్చుకోలేకపోతే బహిష్కరించే ఆమెని పంపించే ఈ రాజభవనం నుండి. అలా మా సన్ముఖాన చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకో. లేదంటే ప్రతిజ్ఞాభంగ అపరాధానికి నువ్వు కఠిన దండన పాత్రుడవగలవు. తమరి క్రోధాన్ని శాంతింపచేయండి గురుదేవా. మాకు ఆ ప్రతిజ్ఞను స్మరణకు తేకండి. అది ఇప్పుడు మాకు నిరర్ధకమైనది. తమరు జ్ఞాని, మహాపండితులు. శాంత మనసుతో యోచించండి. ఈ దశార్ణ దేశ మహారాణిని, అందులో గర్భవతిని బహిష్కరించటం మాకు సంభవమా? ప్రజలేమంటారు? ఇక లోకం ఏమంటుంది? మాపై కృప చూపించండి గురుదేవా. మమ్ము ఈ అనుచిత ఆదేశాన్ని పాటించమని వివసుల్ని చేయకండి. వజ్రసేన, అదే నువ్వు మా ఆదేశాన్ని అంగీకరించనంటే, ఇలా నువ్వు నీ గురువు యొక్క తపిస్తున్న హృదయాన్ని శాంతపరచనంటే, మేము మా సమస్త సిద్ధులను ఉపయోగించి నిన్ను, ఇంకా నీ సకల రాజ్యాన్ని నాశనం చేస్తాము. సుమతి, ఆ భద్రసేనులకు మమ్ము అవమానించినందుకు పరిణామమును నువ్వు చూసే ఉన్నావు. మా ఇచ్ఛకు విరుద్ధంగా ప్రవర్తించి నువ్వు మా అవమానాన్ని కూడా మర్చిపోయావు. మా హృదయం అవమానము, క్షోభలతో తల్లడిల్లిపోతుంది. ఈ సమయాన మా హృదయంలో ఉన్న శాపం వెలువడితే వజ్రసేన, అది నిన్నే కాకుండా నీ రాజ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. అలా చేయకండి గురుదేవా. అంతటి అనర్థం చేయకండి. మేము నీకింకొక క్షణం గడువిస్తున్నాము. నువ్వు మా ఆదేశాన్ని పాటిస్తావా, లేక నీ సర్వనాశనానికి ఆహ్వానం పలుకుతానంటావా? వెంటనే సమాధానమియ్యి. మేమిక ప్రతీక్షించలేము. నాకు తమరి ఆదేశం అంగీకారమే గురుదేవా. తమరు క్రోధాన్ని శాంతింపచేయండి. మాకు తెలుసు నువ్వు ఇలాగే అంటావని. అందుకే మా ఆశ్రమాన్ని విడిచి నీ వద్దకు వచ్చాము. నేటి తర్వాత ఎన్నటికీ ఆ సుమతి ఛాయ కూడా ఈ రాజభవనములో కనిపించబోదు. మాకు పూర్తి నమ్మకముంది. నీకు శుభం కలగాలి. మహారాజులకు జయము. ఏమిటి సంగతి రాజవైద్య? సమాచారం శుభకరం కాదు మహారాజా. అంటే మహారాణి సుమతి యువరాజుకు జన్మనీయలేదా? యువరాజు ఆగమనం అయితే అయినది మహారాజా. కానీ కానీ
కానీ ఏమిటి? కానీ మహారాణి సుమతి క్షయరోగగ్రస్తుడైన పుత్రునికి జన్మనిచ్చింది. అతనికి వైద్యం చేయడం అత్యంత కఠినం. చూసావా మహామంత్రి, గురుదేవుల యొక్క కోపము దాని ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. రాజవైద్య, ఆ క్షయరోగగ్రస్త యువరాజుకి ఏదైనా వైద్యమే చేయలేరా? వైద్యం నేను అవశ్యం చేస్తాను మహారాజా. మరైనా ఆశ బొత్తిగా లేదు. ఇక నీవు వెళ్ళవచ్చు. ఆజ్ఞ మహారాజా. వజ్రసేన, ఇది మా ఆదేశం. అదే సుమతిని కూడా దగ్గర ఉంచుకొని ఆమెపై ప్రతీకారం తీర్చుకోలేకపోతే బహిష్కరించేయామని పంపించే ఈ రాజభవనం నుండి. లేదంటే మేము మా సమస్త సిద్ధులను ఉపయోగించి నిన్ను ఇంకా నీ రాజ్యాన్ని నాశనం చేస్తాము. మహామంత్రి, ఇక మేము గురుదేవుల ఆదేశాన్ని పాటించి తీరవలసిందే. లేదంటే మనం ఇంకా పెద్ద ఆపదలలో చిక్కుకుంటాము. నువ్వు మహారాణి సుమతిని, ఆమె క్షయగ్రస్త పుత్రుని వైద్యం మిషన్ మీద ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. దూరంగా ఏదో ఏకాంత స్థలంలో విడిచి వచ్చాయి. మరి మహారాజా, బాలింత మహారాణిని ఈ స్థితిలో తీసుకెళ్లటం ఉచితమేనా? మేము గురుదేవుల ఆదేశానికి బద్ధులం మహామంత్రి. ఇక నువ్వు మా ఆదేశాన్ని తప్పక పాటించవలసిందే. ఇది అత్యంత కఠిన కార్యం మహారాజా. నన్ను ఈ ధర్మ సంకటంలో పడవేయకండి. ఇప్పుడిక నువ్వు మా ఆదేశాన్ని అవశ్యం పాటించే తీరాలి మహామంత్రి. అది ఎలా చేస్తావో ఆ బాధ్యతంతా నీదే. మహారాణిని, శిశువైన యువరాజుని రక్షించండి శివశంకర. హర హర మహాదేవ్. జై శివశంకర. ఓం నమ శివాయ. పరమశివ, నేను బ్రహ్మచారి రూపాన్ని ధరించి రాజగురువు దుర్జటికి శిష్యుణ్ణయ్యాను. ఇంకా అతని భక్తిని పరీక్షించ ప్రయత్నించాను. ఎంతటి శ్రద్ధానిష్టలున్నాయి దుర్జటి యొక్క భక్తిలో? పరమశివ, దూర్జటి శివభక్తిలో అహంకారం, ఇంకా ఇతరులకి బాధ కలిగించడం తప్ప ఇంకా ఏమీ లేదు. అట్టి భక్తుడు తమరి కృపకు పాత్రుడు ఎలా కాగలడు మహాదేవా? ఇప్పుడు మహారాణి సుమతి ఇంకా ఆమె క్షయగ్రస్త శిశువు ఇద్దరూ మా కృపకు పాత్రులయ్యారు. నారద, ఇప్పుడు వాళ్ళని కష్టాల నుండి కడతీర్చడం నీ పనియే. నా పనే? ప్రభు, తమరు తమ పనిని నాకప్పజెప్ప చూస్తున్నారే. ఎందుకంటే నువ్వు మా శ్రేష్టతమ భక్తుడివి. ఇక భక్తుడు అప్పుడప్పుడు భగవంతుని కర్తవ్యాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది. నారాయణ నారాయణ. తమ ఆజ్ఞ పరమశివ. నేను తమరి ప్రతి ఒక్క ఆజ్ఞని పాటిస్తాను. తమరు నాకొక్కటి చెప్పండి. నేను ధూర్జటికి బ్రహ్మచారి శిష్యుని భూమికను ఇప్పుడు కూడా పోషించాలా, అక్కరలేదా? ఇప్పుడు అక్కర్లేదు. ఇక ధూర్జటికి నీ సహాయం లభించబోదు. అతను తన ద్వేషం, దుర్భావనల పరిణామాన్ని అనుభవించవలసింది. ఇంకా నువ్వు అతని బ్రహ్మచారి శిష్యుని వేషాన్ని ధరించి దుఃఖితులకు సహాయం చేయడానికి స్వతంత్రుడివే. నీకు శుభమగుగాక.